బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులకు గ్రామ గ్రామానికి వెళ్ళి సువార్త చెప్పండి అని చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఏ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు యోగ్యమైన ఇల్లును కనుక్కోండి, ఆ ఇంటికి శుభం అని చెప్పండి. ఏంటి ఆ యోగ్యత? దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఏంటి ఆ యోగ్యత? పాటలు పాడడమా దేవుని బిడ్డలారా? లేదంటే కార్యక్రమాల్లో పాల్గొని ఆ పనులు ఈ పనులు చేయడమా? లేదంటే దేవుని బిడ్డలారా మీ అమ్మ నాన్న దేవుని నమ్ముకున్నారని ఆ కార్యక్రమాల్లో ఉండడమా? ఏంటి యోగ్యత? ఏంటి? దేవుడు ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు చేత దేవుని బిడ్డలారా అంగీకరింపబడాలి, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి, యేసుక్రీస్తును ప్రభువుగా వాళ్ళ జీవితం మలుచుకోవాలి. దేవుని బిడ్డలారా ఒకటే చెప్పేది ఏంటంటే, నువ్వు ఎన్నైనా మాటలు చెప్పొచ్చు, ఎన్నైనా నేను పర్లేదు ఇన్నేం చెప్పొచ్చు, బట్ ట్రూత్ ఏంటంటే 100 మందిలో 1000 మందిలో నువ్వు విత్తింది నీ దగ్గరకు వచ్చేస్తుంది. నిజంగా నువ్వు విత్తుతున్నావా? నిజంగా నీవు ఆ రక్షణలో ఉన్నావా? నీ రక్షణ ఫలము నీ ఇంటిని వెంటాడుతుంది, నీ బిడ్డల్ని వెంటాడుతుంది. లేదు మనుషుల్ని ఏదో మభ్యపెట్టడానికి ఏదో నేను రక్షణలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, భక్తిలో ఉన్నానంటావా? అది కూడా వెంటాడదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా ఫలం ఇచ్చేది నేను కాదు కదా, పాస్టర్ గారిని సంతోషపెట్టడానికి ఫలం ఇచ్చేది నేను కాదు కదా. హృదయ అంతరంగములను పరిశీలించు, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును, రహస్యములో చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దట్ ఈస్ వాట్ యూ షుడ్ నో ఇట్. దేవుని బిడ్డలారా నీవు నేను కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డల దగ్గర కూడిన మనందరము కూడా ఆ రక్షణ అనుభవంలోని ఉన్నావా లేదా? బాధపడి ఈరోజు దుఃఖపడుకో, గుండె బాదుకో, ఏడువ ఈరోజు దేవుని బిడ్డలారా. ఎందుకు వెంటాడుతున్న నీ జీవితంలో ఎక్కడ చూసినా, ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాలిపోతుంది, ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నీకు వ్యతిరేకతే. దేవుని బిడ్డలారా ఎందుకు? దేవుని బిడ్డలారా కారణం ఏంటంటే నీ లోపల సమాధానకర్త లేడు కాబట్టి నీ చుట్టూ యుద్ధం.